మా ఇంటి బంగారం సినిమాని సమంత యాక్టింగ్ తో బతికించాలని విశ్వ ప్రయత్నాలు చేశారు, కానీ నందిని రెడ్డి డైరెక్షన్ డ్రాబ్యాక్స్ తో ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయింది. ప్రమోషన్స్ తో ఎంత హైప్ క్రియేట్ చేసినా, రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ చేసినా ఏమాత్రం ఫలితం దక్కలేదు. చివరికి డిజాస్టర్ గా మిగిలింది. ఈ సినిమాలో మొదట హీరోయిన్ గా సాయి పల్లవిని అనుకున్నారు. అయితే చివరకు సమంత ప్రాజెక్ట్ లోకి వచ్చింది. నిజం చెప్పాలంటే మా ఇంటి బంగారంకు ప్లస్ పాయింట్ కూడా సమంతే. స్వర్ణ అలియాస్ ఝాన్సీ పాత్రలో ఆమె మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్ సీన్స్ రెండిటిలోనూ తన అనుభవాన్ని చూపించింది. అయితే ఒకప్పుడు కళ్లతోనే ప్రేక్షకులను ఆకట్టుకునే సమంత మ్యాజిక్ ఎప్పుడూ కనిపించలేదు. అయినప్పటికీ సినిమాలో ఎక్కువ సన్నివేశాలను తన భుజాలపైనే మోసే ప్రయత్నం చేసింది. అయితే అసలు సమస్య కథలో కాదు, కథనంలోనే కనిపిస్తోంది. ఫ్యామిలీ డ్రామాగా మొదలైన సినిమా యాక్షన్ థ్రిల్లర్ గా మారే క్రమంలో ఎమోషనల్ కనెక్ట్ ను కోల్పోయింది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో స్లో నరేషన్, వీక్ స్క్రీన్ ప్లే ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తాయి. అంతేకాదు విలన్ పాత్ర కూడా సినిమాకు పెద్ద బ్యాక్ డ్రాప్. విలన్ తెరపై కనిపించిన ప్రతిసారి టెన్షన్ పెరగాల్సింది పోయే బోరు కలుగుతోందనే విమర్శలు వస్తున్నాయి. మంచి సబ్జెక్టు ఉన్నా దాన్ని ఎంగేజింగ్ గా చెప్పడంలో డైరెక్షన్ విఫలమయ్యిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరోవైపు సంతోష్ నారాయణన్ సంగీతం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకు పెద్దగా ఉపయోగపడలేదు. కీలక సన్నివేశాలను ఎలివేట్ చేయాల్సిన చోట మ్యూజిక్ ప్రభావం కనిపించలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సినిమాటోగ్రఫీ కూడా చెప్పుకునేంతగా లేదు. ఓవరాల్ గా చూస్తే మా ఇంటి బంగారంను అంతో ఇంతో నిలబెట్టింది కథ కాదు, సమంత పర్ఫార్మెన్స్ మాత్రమే. సమంత సొంత బ్యానర్ లో వచ్చిన సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నా క్వాలిటీ ఆ స్థాయిలో లేదని ప్రేక్షకులు భావిస్తున్నారు. అందుకే కొందరు ట్రేడ్ విశ్లేషకులు టైటిల్లో బంగారం ఉంది, కానీ సినిమాలో అది నకిలీ బంగారం అంటున్నారు. సమంత అభిమానులకు ఈ సినిమా ఓసారి చూడదగ్గదిగా అనిపించొచ్చు, కానీ కామన్ ఆడియన్స్ ను మాత్రం మెప్పించలేకపోతోంది. కేజీఎఫ్ తో ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిన యష్ ఇప్పుడు టాక్సిక్ తో మరొకసారి పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తున్నాడు. అయితే తాజాగా వచ్చిన హానర్ థై ఫాదర్ పోస్టర్, కథకు సంబంధించిన వివరాలు చూస్తుంటే ఒక ఆసక్తికరమైన విషయం తెలుస్తోంది. కేజీఎఫ్ లో మదర్ సెంటిమెంట్ ప్రధాన బలమైతే టాక్సిక్ ప్రధానంగా ఫాదర్ సెంటిమెంట్ మీదే ఆధారపడుందా? యష్ మరొకసారి కేజీఎఫ్ ఎమోషనల్ ఫార్ములాను ఫాలో అవుతున్నాడా? చూద్దాం. కేజీఎఫ్ సిరీస్ ని కేవలం యాక్షన్ ఎలివేషన్స్ తో మాత్రమే సూపర్ హిట్ చేయలేదు. రాఖీ తన తల్లికిచ్చిన మాట, ఆమె కోసం ప్రపంచాన్ని జయించాలని చేసిన ప్రయాణమే ప్రేక్షకుల్ని బాగా కనెక్ట్ చేసింది. అందుకే కేజీఎఫ్ లో ఈ ప్రపంచంలో అమ్మను మించిన యోధుడు ఎవరూ లేరు అంటూ రాఖీ క్యారెక్టర్ టచ్ చేసిన మదర్ సెంటిమెంట్ భారీ యాక్షన్ కంటే కూడా బలంగా నిలిచింది. బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసింది. ఇప్పుడు టాక్సిక్ లో కూడా ఫ్యామిలీ ఎమోషన్స్ ప్రధాన పాత్రను పోషించబోతున్నట్లు సమాచారం. ఫాదర్ సన్ రివెంజ్ ట్రాక్, బ్రదర్ సిస్టర్ బాండింగ్, లవ్ స్టోరీ, ఇలా పలు రకాల ఎమోషనల్ లేయర్స్ కథలో ఉండనున్నాయట. తాజాగా విడుదలైన హనర్ థై ఫాదర్ పోస్టర్ కూడా కథలో తండ్రి పాత్ర ప్రాధాన్యతను సూచిస్తున్నట్లుగా కనిపిస్తోంది. అయితే కేజీఎఫ్ లో మదర్ సెంటిమెంట్ పనిచేసింది కాబట్టి ఇప్పుడు ఫాదర్ సెంటిమెంట్ తో అదే మ్యాజిక్ రిపీట్ చేయాలని చూస్తున్నారా అనే డౌట్ కూడా వినిపిస్తోంది. ఆడియన్స్ మాత్రం ఇప్పుడు కేజీఎఫ్ చాప్టర్ 3ని కాదు, టాక్సిక్ అనే కొత్త ఎక్స్పీరియన్స్ ని కోరుకుంటున్నారు. ఇక్కడే దర్శకురాలు గీతూ మోహన్ దాస్ పై ప్రెజర్ పెరుగుతోంది. గోవా డ్రగ్ కార్టెల్ బ్యాక్ డ్రాప్, పోర్చుగీస్ ఎరా సెట్టింగ్, ఫెయిరీ టైల్ ఫర్ గ్రోన్ అప్స్ అనే కాన్సెప్ట్, ఇవన్నీ కేజీఎఫ్ కు పూర్తిగా భిన్నమైన ప్రపంచాన్ని సూచిస్తున్నాయి. దాదాపు 850 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న టాక్సిక్ కేజీఎఫ్ షాడో నుంచి బయట పడగలిగితేనే గ్రాండ్ సక్సెస్ అవుతుంది. మామూలుగా సినిమా షూటింగ్ పూర్తయ్యాక ప్రమోషన్ స్టార్ట్ చేస్తారు, కానీ దర్శకుడు అనిల్ రావిపూడి మాత్రం సినిమా సెట్స్ పైకి వెళ్లక ముందే సినిమా ప్రచారాన్ని పీక్స్ కి తీసుకెళ్తున్నాడు. వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మల్టీ స్టారర్ కు సంబంధించి వరుసగా ఫన్నీ వీడియోస్ రిలీజ్ చేస్తూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాడు డైరెక్టర్ అనిల్. ఈ ప్రమోషన్ స్ట్రాటజీ సినిమా సక్సెస్ కు మరి యూజ్ అవుతుందా? వెంకటేష్ కళ్యాణ్ రామ్ కాంబో మూవీలో మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ కుమార్ ఎంట్రీని కూడా తనదైన స్టైల్లో పరిచయం చేశాడు అనిల్ రావిపూడి. ఆహనా పెల్లంటలోని ఇసుక సీన్ ని స్పూఫ్ చేస్తూ రూపొందించిన వీడియోలో జీవి ప్రకాష్, అనంత్ శ్రీరామ్లతో చేసిన కామెడీ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. మ్యూజిక్ డైరెక్టర్ అనౌన్స్మెంట్ ని కూడా ఈ స్థాయిలో ఎంటర్టైనింగ్ గా ప్రెజెంట్ చేయడం అనిల్ మార్క్ ప్రమోషన్ గా మారింది. సినిమా లాంచింగ్ రోజున అనిల్ రావిపూడి తన మార్క్ ఎంటర్టైన్మెంట్ తో ముహూర్తపు సన్నివేశంలోనే వినోదాన్ని పండించాడు. వెంకటేష్, కీర్తి సురేష్, కళ్యాణ్ రామ్, కృతి శెట్టిల జంటల మధ్య సరదా సన్నివేశాన్ని చిత్రీకరించి ఫన్ ఈవెంట్ గా మార్చేశాడు. షూటింగ్ అప్డేట్ కోసం రూపొందించిన స్పెషల్ వీడియోలోనూ వెంకటేష్ కళ్యాణ్ రామ్లతో కలిసి నవ్వులు పంచాడు. దీంతో సినిమా సెట్స్ పైకి వెళ్లక ముందే ఈ మల్టీ స్టార్ కు సోషల్ మీడియాలో మంచి బజ్ క్రియేట్ అవుతోంది. తాజాగా కత్తి లాంటి ఐడియాతో వీడియో రిలీజ్ చేసి సినిమా రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనుందని, రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుందని ప్రకటించారు. అంటే సినిమా పోస్టర్ కంటే ముందే, టీజర్ కంటే ముందే ప్రమోషన్స్ మొదలైపోయాయి.
అయ్యాయి. ఓవైపు ఈ వీడియోలు సినిమాపై భారీ బజ్ ను క్రియేట్ చేస్తున్నా, మరోవైపు అంచనాలను కూడా అదే స్థాయిలో పెంచుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ప్రేక్షకులు వీడియోస్ లో ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు, తెరపై కూడా అదే స్థాయి వినోదాన్ని ఆశిస్తారు. మరి ప్రమోషన్స్ లో చూపిస్తున్న ఎనర్జీని సినిమా కూడా మ్యాచ్ చేస్తుందా లేదా అనేది 2027 సంక్రాంతికి తేలనుంది. మాస్ మహారాజా రవితేజ ఒకప్పుడు వరుస హిట్స్ తో బాక్స్ ఆఫీస్ కి భరోసా ఇచ్చిన హీరో. కానీ ఇప్పుడు సరైన హిట్స్ లేక అదే రవితేజ కెరీర్ కీలక మలుపులో నిలిచింది. ధమాకా తర్వాత సరైన సక్సెస్ లేకపోవడం, వరుసగా సినిమాలు నిరాశపరచడం ఆయన మార్కెట్ ని డీలా మరిచింది. ప్రజెంట్ ఫాదర్ డాటర్ ఎమోషన్ తో వస్తున్న ఇరుముడి సినిమాపైనే రవితేజ కెరియర్ ఆధారపడి ఉంది. మరి ఈ సినిమా అయినా మాస్ రాజాకు కంబ్యాక్ ఇస్తుందా, లేక మరొకసారి నిరాశనే మిగులుస్తుందా? ఒకప్పుడు రవితేజ సినిమా అంటే మినిమం గ్యారంటీ అనే నమ్మకం ఉండేది. కానీ గత కొన్నేళ్లుగా ఆ పరిస్థితి కనిపించడం లేదు. ధమాకా తర్వాత వచ్చిన ఈగల్, మిస్టర్ బచ్చన్, మాస్ జాతర సినిమాలు భారీ అంచనాలతో వచ్చినా ప్రేక్షకులను మాత్రం మెప్పించలేకపోయాయి. ముఖ్యంగా రొటీన్ కమర్షియల్ టెంప్లెట్ పైనే ఆధారపడ్డం పెద్ద మైనస్ గా మారిందనే టాక్ వినిపించింది. కెరియర్ లో తొలిసారిగా తన ఇమేజ్ ను పక్కన పెట్టి కొత్త దారిలో వెళ్లాలని రవితేజ ప్రయత్నించాడు. అందుకే భర్త మహాశయులకు విజ్ఞప్తి కోసం మాస్ మహారాజా ట్యాగ్ ను కూడా తీసేశాడు. పాత్రే ముఖ్యమని సంకేతం ఇచ్చినా ప్రేక్షకులు మాత్రం కంటెంట్ కే ఓటేశారు. ఫలితంగా ఆ సినిమా కూడా ఆశించిన స్థాయిలో బాక్సాఫీస్ వద్ద నిలబడలేకపోయింది. ఇప్పుడు ఆశలన్నీ శివ నిర్వాణ డైరెక్షన్ లో వస్తున్న ఇరుముడి మీదే ఉన్నాయి. ఫాదర్ డాటర్ సెంటిమెంట్, డివోషనల్ టచ్, ఫ్యామిలీ ఎమోషన్స్ ఇవన్నీ రవితేజకు కొత్త జోనర్. ఫాదర్స్ డే పోస్టర్, ఇప్పటికే విడుదలైన గ్లిమ్స్ కు మంచి స్పందన వచ్చినా సోషల్ మీడియా హైప్ ఒక్కటే హిట్ కు సరిపోదు. ఈ రోజు ప్రేక్షకులు థియేటర్ కు రావాలంటే కంటెంట్ స్ట్రాంగ్ గా కనెక్ట్ కావాల్సిందే. ఆగస్టు 21న విడుదల కానున్న ఇరుముడి రవితేజ కెరియర్లో కీలక పరీక్షగా మారింది. మరోవైపు ఆయన మాత్రం వరుసగా కొత్త ప్రాజెక్టులను లైన్లో పెడుతున్నాడు. హసిత్ గోలీ, దిల్ రాజు కాంబినేషన్లో ఒక సినిమా, వివేక్ ఆత్రేయతో మరో ప్రాజెక్ట్, అలాగే హరి, మారుతి దర్శకత్వాల్లోనూ సినిమాలు చర్చల్లో ఉన్నాయి. కానీ ప్రస్తుతం రవితేజకు అవసరం కొత్త అనౌన్స్మెంట్లు కాదు, ఒక స్ట్రాంగ్ బాక్సాఫీస్ హిట్. ఎందుకంటే కొత్త సినిమాల లైనప్ ఎంత పెద్దదైనా చివరికి మార్కెట్ను నిర్ణయించేది ఒక్క రిజల్ట్ మాత్రమే. సోషల్ మీడియాకు కొన్నాళ్ళు బ్రేక్ ఇచ్చిన కయాదు లోహర్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. దీంతో ఒకవైపు సోషల్ మీడియాకు దూరంగా ఉంటానంటూ పోస్ట్ చేసిన కయాదు లోహర్ మరోవైపు పాన్ ఇండియా సినిమాలతో బిజీగా మారుతోంది. ప్రెసెంట్ ఏ సినిమాలు చేస్తోంది ఇప్పుడు చూద్దాం. నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న ది ప్యారడైజ్ లో కయాద్ లోహార్ సుబ్బు పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే విడుదలైన రెట్రో లుక్ ప్రేక్షకులు ఆసక్తి పెంచింది. యాక్షన్ ప్రధానంగా సాగే కథలో ఆమె పాత్ర భావోద్వేగాలకు ప్రతీకగా ఉండనున్నట్టుగా తెలుస్తోంది. నాని సరసన ఈ కథలో సుబ్బులక్ష్మి పాత్ర కీలకంగా మారనుందనే టాక్ వినిపిస్తోంది. దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కుతున్న ఐయామ్ గేమ్ లో కూడా కయాద్ లోహార్ మరో ముఖ్య పాత్రలో నటిస్తోంది. యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతోన్న ఈ చిత్రంలో ఆమె క్యారెక్టర్ పై మేకర్స్ గోప్యత పాటిస్తున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్స్ లో మాత్రం స్టైలిష్ అవతార్ లో కనిపించింది. ఆగస్టు 2026 రిలీజ్ కు సిద్ధమవుతున్న ఈ సినిమాపై ఇప్పటికే మంచి బజ్ ఉంది. అథర్వ హీరోగా తెరకెక్కుతున్న ఇదయం మురళిలో కయాదు ప్రధాన పాత్ర పోషిస్తోంది. ముగ్గురు స్నేహితుల మధ్య సాగే ఎమోషనల్ జర్నీలో ఆమె పాత్రకు మంచి ప్రాధాన్యం ఉంటుందని చిత్ర యూనిట్ చెబుతోంది. ఇటీవల టీజర్ లాంచ్ ఈవెంట్ లో కూడా ఈ సినిమా గురించి మాట్లాడిన కయాద్ అందరినీ ఆకట్టుకుంది. తమిళ ప్రేక్షకులు ఈ ప్రాజెక్టుపై అంచనాలు పెరుగుతున్నాయి. జీవి ప్రకాష్ హీరోగా వస్తున్న ఇమ్మోర్టల్లో కయాదు కీలక పాత్రలో కనిపించనుంది. రొమాంటిక్ డ్రామా, మిస్టరీ, థ్రిల్లర్ అంశాల కలయికగా ఈ సినిమా తెరకెక్కుతోంది. మరోవైపు దర్శకుడు మారీ సెల్వరాస్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ మంజునతిలో కూడా ఆమె కథానాయికగా ఎంపికైంది. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనిలో బిజీగా ఉంది. ఈ రెండు సినిమాలు కయాద్ కెరీర్ లో కీలకంగా మారనున్నాయని సినీ వర్గాలే భావిస్తున్నాయి. సిల్వర్ స్క్రీన్ లో ఇలా వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న కయాద్ లోహార్ సోషల్ మీడియా స్క్రీన్ కు బ్రేక్ ఇచ్చేసింది. శరీరానికి విశ్రాంతి ఎలాగో మనసుకు కూడా అలాంటి విశ్రాంతి అవసరమని, వాస్తవ జీవితాన్ని అనుభవించాలనుకుంటున్నట్టుగా తెలుపుతూ ఇన్స్టాలో పోస్టు పెట్టింది. హిట్ ఉంటేనే హీరో కెరియర్ ముందుకు వెళ్తుందనే ఫార్ములా ఇప్పుడు మారిపోయిందా? అంతగా పెద్ద పెద్ద హిట్స్ లేకపోయినా శ్రీ విష్ణు కెరియర్ మాత్రం 2026లో ఇప్పటికే 4 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. త్వరలో మరొక సినిమాతో రాబోతున్నాడు. ఇటు హీరోగా అటు గెస్ట్ రోల్స్ తో బిజీగా మారిన శ్రీ విష్ణు స్పీడ్ వెనుక సీక్రెట్ ఏంటి? శ్రీ విష్ణు ఈ ఏడాది ప్రారంభంలోనే విష్ణు విన్యాసంతో ప్రేక్షకులను పలకరించాడు. రొమాంటిక్ కామెడీ డ్రామాగా వచ్చిన ఈ సినిమాలో ఆయన టైమింగ్, నేచురల్ పర్ఫార్మెన్స్ హైలైట్ అయ్యాయి. భారీ హిట్ కాకపోయినా ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. మరోసారి తన కంఫర్ట్ జోన్ కామెడీ జోనర్లో కనిపించాడు శ్రీ విష్ణు. విష్ణు విన్యాసం తర్వాత కేవలం వారం గ్యాప్లోనే మృత్యుంజయ్తో థియేటర్లోకి వచ్చాడు. ఈసారి పూర్తిగా డిఫరెంట్ జోనర్ ఎంచుకొని ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్లో కనిపించాడు. ఒకే ఏడాదిలో కామెడీ, థ్రిల్లర్ అంటూ 2 వేరియేషన్స్ చూపిస్తూ తన వర్సిటాలిటీని మరోసారి ప్రూవ్ చేశాడు.
ఫలితం ఎలా ఉన్నా కొత్త కథలు ట్రై చేయడంలో మాత్రం వెనక్కి తగ్గడం లేదు. హీరోగా మాత్రమే కాదు, స్పెషల్ అపీరెన్స్ కి కూడా శ్రీ విష్ణు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. నారీ నారీ నడమ మురారిలో అతిథి పాత్రలో కనిపించిన ఆయన గాయపడ్డ సింహంలో భైరవ్ దాస్గా ఎక్స్టెండెడ్ క్యామియో చేశాడు. స్క్రీన్ టైం ఎంత అన్నది కాకుండా కథలో తన పాత్రకు విలువ ఉంటే చేయడానికి సిద్ధంగా ఉన్నాడని ఈ మూవీస్ చూపిస్తున్నాయి. ఇప్పుడు శ్రీ విష్ణు ఆశలన్నీ కామ్రేడ్ కళ్యాణ్ పైనే ఉన్నాయి. జానకిరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ కామెడీలో శ్రీ విష్ణు డ్యూయల్ అవతార్స్ లో కనిపించనున్నాడు. మహిమా నంబియార్ హీరోయిన్ గా నటిస్తుండగా విజయ్ బుల్గానిన్ సంగీతం అందిస్తున్నాడు. తాజాగా సిద్ధ శ్రీరామ్ ఆలపించిన ఫస్ట్ సింగిల్ ను గ్రాండ్ ఈవెంట్ లో రిలీజ్ చేయడంతో సినిమాపై క్యూరియాసిటీ మరింతగా పెరిగింది. ఈ ఏడాది ఇప్పటికే 4 ప్రాజెక్టులతో ప్రేక్షకులను పలకరించిన శ్రీ విష్ణుకు కామ్రేడ్ కళ్యాణ్ నెక్స్ట్ లెవెల్ సక్సెస్ ఇస్తుందేమో చూడాలి.